హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుభద్ర తమ్మి సైడ్. నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను తనని చాలా బాగా మిస్ అయ్యా. అది చెప్పలేను గైస్. నీకు వచ్చి ప్రపోజ్ చేశాను. స్టోరీలోకి వెళ్ళిపోతే ఎవరు ఫస్ట్ టెక్స్ట్ చేశారు? నువ్వేగా. సో నేను టెక్స్ట్ చేశాను. గో త్రూ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మా రిలేషన్ అని అంటే, మామూలుగా బావ మరదలు మామయ్య కూడా ఇలా రిలేషన్షిప్స్ చిన్నప్పటి నుంచి ఉంటూ ఉంటాయి. సో లిటిల్ బిట్ కొంచెం లైట్ క్రష్ అన్నమాట. ఆ ఫీల్ తోటి ఐ టెక్స్టెడ్ హిమ్ అనమాట. అయినా మనం ఆగుతామా, తగ్గేదే లేదు కదా. అలా ఇద్దరం కనెక్ట్ అవుతున్న టైంలో సడన్గా హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఫ్యూచర్ కోసం వెళ్ళాల్సి వచ్చింది ఆ టైంలో. కానీ అక్కడ ఈ అమ్మాయితో వెళ్ళటం కానీ చేయటం కానీ కనెక్షన్ ఎక్కువ అయ్యేకలిగే మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చి ఆ తర్వాత ప్రపోజ్ చేశాను కూడా ఆ 1 month మాకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే పడిపోయింది. నాకు మిస్ అయింది కాబట్టి అనిపించింది కాబట్టి నీకు వచ్చి ప్రపోజ్ చేశాను. ఓకే, అంటే మాది ఒక విచిత్రమైన ప్రపోజ్ సీన్ గైస్. April 21st. మీ 4 options. 1 ప్రేమ, 2 ఇష్టం, 3 గౌరవం, 4 కోపం గైస్. నువ్వంటే నాకు రెస్పెక్ట్, నీ మీద గౌరవం మావయ్య అని ఐ టెక్స్టెడ్ హిమ్. ఆ టైంలో ఒకటే అనుకున్నాను, చిన్నప్పటి నుంచి నువ్వే ఇష్టం, ఇప్పుడు కూడా నువ్వు ఇష్టమే అని టెక్స్ట్ చేసి పంపించాను. ఇంట్లో నేను నువ్వంటే నాకు ఇష్టమని ఒపీనియన్స్ ఇద్దరం షేర్ చేసుకున్న తర్వాత ఏముంది, ఇంకా అప్పుడు నీకు ఇంటికి వచ్చేసి ప్రపోజ్ చేశాను. సడన్గా అంటే నాకు బావ వరుస అయిన అతనికి ఇచ్చి పెళ్లి చేయడానికి సంబంధం మాట్లాడారు. ఆ విషయం తెలిసాక గైస్ బ్లాంక్, ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. తినకి షేర్ చేస్తే తన ఎలా రియాక్ట్ అవుతాడో అనే ఆ హోప్తో నేను షేర్ చేయలేదు ఒక 2 days కూడా. ఫుడ్ ఎక్కేది కాదు. చెప్పకపోతే నాకు దొరకడేమో అని అనిపించి ఇంకా నేను తనకి షేర్ చేశాను. ఇలా నాకు ఇంట్లో సంబంధం చూస్తున్నారు, అది ఫిక్స్ అయ్యేలా ఉంది, నీకు నాకు సెట్ అవ్వకుండా దూరం వెళ్ళిపోయిద్దేమో అని చెప్పి అలా షేర్ చేశాను. ఏంటంటే అప్పుడు 3 days దాకా తినలేదు గాయస్ సుభద్ర. తినకపోయే కలిగి అప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఏదైనా తీసుకెళ్తాం కానీ నాకే ఫోన్ చేసిద్ది వాళ్ళ అమ్మమ్మ గారు. అప్పుడు అదే విధంగా ఫోన్ చేసిందిలే అని అనుకున్నాను. ఆ తర్వాత ఏంటంటే ఈ అమ్మాయి అన్నం తినట్లేదు ఏందనేది చెప్పింది గాయస్. తర్వాత అడిగితే ఈ అమ్మాయిని వాళ్ళ అమ్మమ్మ ముందలే వాళ్ళ ఫ్యామిలీ ముందలే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పింది గాయస్. చెప్పగానే మాట్లాడి నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం, నేను కూడా చేసుకుంటాను అని చెప్పాను గాయస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ అందరి ముందర. సో నా సైడ్ వచ్చి తను చెప్పడం, ఇంట్లో ఒపీనియన్ ఎవరైనా చెప్పిన తర్వాత ఓకే అని అంటారు. ఇన్ ది సెన్స్ ఏంటంటే మా ఇద్దరికి పెళ్లి చేద్దామని మామూలుగా చిన్న ఏజ్లో బావ మరదలు మామయ్య కోడలికి పెళ్లి చేస్తామని అనుకుంటారు. సో ఎట్ దట్ టైం వీళ్ళే ఫ్యామిలీస్ కూడా అనుకున్నారు. సో మీరు అనుకొని ఇలా మేము కంటిన్యూ అయినప్పుడు ఎందుకు ఇలా చేశారు అని ఆ టిపికల్ మైండ్ సెట్ తోటి నేను వాళ్ళని కన్విన్స్ చేయడం అయ్యింది. స్ట్రైట్ ఫార్వర్డ్గా మా ఫాదర్కి మా మదర్కి చెప్పాను, నేను చేసుకుంటే అమ్మాయినే చేసుకుంటాను, లేకపోతే చేసుకున్నాను చెప్పాను. వారికి బాగోపోవటం ఇవన్నీ జరిగినాయి గాయస్. సో పెళ్ళి చేద్దాము అనే థాట్ దాకా వచ్చారు 2 ఫ్యామిలీస్ కూడా. బట్ నా బ్యాడ్ లక్ ఏంటంటే అట్ స్మాల్ ఏజ్, అంటే చిన్న ఏజ్లోనే ఫాదర్ని కోల్పోయా. ఆ లోటు ఏది కూడా చూపించకుండా అమ్మని నాన్న ఎవ్రీథింగ్ తనే చూసుకునేది. తనకి హెల్త్ అప్సెట్ అయిపోయి హార్ట్ స్ట్రోక్ వల్ల, కానీ తను నో మోర్
అని తెలిసింది. ఆ ఇష్యూ వల్ల మేము ఇంకా కొంచెం మ్యారేజ్ ఎక్స్టెండ్ అయిపోయింది. గారాబంగా పెరిగి నా పెళ్ళిలో యాక్చువల్లీ నాకు పెళ్ళి అయిపోయిన మూమెంట్లో కూడా నేను తనని చాలా బాగా మిస్ అయ్యాను. అది చెప్పలేను గైస్. ఆ లోటు ఎవరి దగ్గర అంటే అమ్మ నాన్నది కాకుండా ఇంకా టాపిక్ గురించి ఎక్కువగా డిస్కస్ చేయాలని అనుకోవట్లేదు. వీళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మాట్లాడుకున్నారు. ఒక రోజు అనేది పెట్టుకొని మళ్ళీ మాట్లాడుకున్నారు. మీకు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ మ్యారేజ్ అవ్వడానికి మాకు నమ్ముకున్న దేవుళ్ళు కూడా అలానే. మేము మా ఎంగేజ్మెంట్ కంటే ముందు అప్రాక్సిమేట్ ఒక 2 months అనుకుంటా తిరుపతి వెళ్ళాం గైస్. తిరుపతిలో మేము ఆ స్వామికి మొక్కిన మొక్కులు అంతా ఇంత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి మేము కోరుకున్నాము. ఆయన దయ వల్ల, ఆ శివయ్య దయ వల్ల పెళ్ళి అనేది దగ్గరికి మూమెంట్ వచ్చిందని. ఈ 7 years మేము పడిన కష్టానికి ఫలితం దక్కిందిరా బాబు. మాకు కూడా పెళ్ళి బాజాలు మోగే. ఆ డేట్ అనేది ఫిక్స్ అవ్వడం, మా ఇద్దరి మ్యారేజ్ అయిపోయింది గైస్. ఎప్పుడంటే 10/10/2025 11:36 PM మాకు సో గైస్ ఇంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కారం లవ్ స్టోరీ బ్లాగ్ అడిగారు అండ్ ఐ డిడ్ మై బెస్ట్ అనమాట. మా హస్బెండ్ గారు ఫేమ్లోకి రావడం ఇది ఫస్ట్ టైం వీడియోలో. అండ్ తను ఇచ్చే సపోర్ట్, మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. ఈ బ్లాగ్ ఎలా అనిపించింది, మీది ఏ టైప్ ఆఫ్ లవ్ స్టోరీ అనేది నాకు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అంటే కొంచెం కష్టమైనా కానీ గోత్రూ అవుతున్నాం. కంటెంట్ క్రియేటర్స్ అంటే ఈ మాత్రం కష్టం అనేది అప్డేట్గా ఉంటుంది. సో హస్బెండ్ గారికి చాలా 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 ఇన్ఫైనైట్ థ్యాంక్స్ అన్నమాట. థ్యాంక్స్ అనేది తక్కువే. సో మీరేం చెప్పాలి? సో గైస్ మా లవ్ స్టోరీ అనేది ఇది గైస్. మాది నేను మా వైఫ్కి సపోర్టింగ్గా కొంచెం చేసుకోమని ఫ్రీడంగా ఇచ్చాను. అలానే చేస్తున్నాను, ఇంకా చేసుకోమని సపోర్ట్ ఇస్తాను. అలాగే నేను ఏ విధంగా అయితే సపోర్ట్ ఇస్తానో మీరు కూడా వీడియో చూసి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కొట్టండి గైస్, చేసి సపోర్ట్ చేయండి గైస్. సో గైస్ ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాం మేము. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా శ్రీవారు చెప్పినట్టు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలి అనేది మీకు కామెంట్ చేయండి. మా ఈ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీరు ఏ టైప్ ఆఫ్ లవ్ స్టోరీయో కూడా కామెంట్ చేయండి. సో until then stay tuned guys, love you guys, thanks for your support, tata, bye guys.